अंबरिकल्पयामि सर्वदत्ता अंबरिकल्पयामि ब्रह्मण उपहरति एकथैव यजमान आयुस्तेजो दधाति श्रिये जात श्रियानिजाय श्रियं वयो ओजनिदृभ्यो दधाति श्रियं वसा आनामृतत्वमा आयन् भवन्ति सत्यासामिधामि तद्रुः सम्राजन् विराजन्ताभिश्रीर्याचनो गृहे लक्ष्मीराष्ट्रश्रियामुपेदयामास गोत्रजामसि समर्पयामि हर नमः पार्वतीपतये हर हर महादेव हर इंदिरारमण गोविंदा गोविंदा प्रणाम भवनस्य स्पतिर्देवगोंस विराट्रुहात् सवितारम् अभिमादृशाहम् इमं यज्ञमश्विनो बृहस्पतिर्देवास्पात् यजमानन्यर्थात् वेदोक्तमन्त्रं समर्पयामि प्रकृष्टवापनाशाय प्रकृष्टप्रसिद्धये प्रदक्षिणं करोमि त्वा प्रसीद परमेश्वरात्मकं संस्कारं समर्पयामि छत्रजामराज सर्वोपचार पूजां परिकल्पयामि अनया पूजया वरदा भवतु एतत्फलं श्री परमेश्वर अर्पणमस्तु అయితే ఇప్పుడు ఆ మూడు చోట్ల కూడా చక్కగా అయ్యవార్లు కూర్చొని ఆ యొక్క మొదట వారిద్దరిని కూడా ఆవాహన చేసి అలాగే పరివారం అంతా కూడా ఆవాహన చేసి పూజ చేశారు. అలాగే రెండో చోట కూర్చున్నటువంటి స్వామి ఆ యొక్క శ్రీ భూదేవి అలాగే శ్రీదేవి సమేతంగా మహావిష్ణువుని ఆవాహన చేశారు పరివారంగా, అలాగే అర్చన చేశారు. అలాగే ఇక్కడ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులిద్దరిని కూడా ఆవాహన పరివార సమేతంగా ఆవాహన చేసి పూజ చేయడం జరిగింది. తర్వాత స్వామివారి యొక్క ప్రవరలు అలాగే ఆ తర్వాత పెళ్లి తంతంతా కూడా జరగబోతుంది. కన్యాదానము అలాగే ముహూర్తము జీలకర్ర బెల్లము అలాగే ఆ పైన మాంగళ్యము అలాగే ఆ పైన తలంబ్రాలు అలాగే బ్రహ్మగ్రంథి ప్రథమ పూజ మధ్యలో ఈ యొక్క దేవతలందరికీ కూడా హోమం కూడా జరగబోతుంది. కాబట్టి అందరూ కూడా మనసులో ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని అలాగే మహావిష్ణువు శ్రీ భూమిలీల సమేత మహావిష్ణువుని అలాగే బ్రహ్మ సరస్వతులందరినీ కూడా ప్రార్థన చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఈ విధముగా ఇప్పుడు స్వామివారికి వరపూజ అలాగే ప్రవర నిర్ణయం జరుగుతుంది. అంటే స్వామివారికి వారి యొక్క తండ్రి ఎవరు, తాతగారు ఎవరు, ముత్తాత ఎవరు, ఏ గోత్రంలో పుట్టారు, అలాగే వారు సాధించిన ఘనతలు ఏమిటి, ఇవన్నీ కూడా అయ్యవారికి అమ్మవారు అంటే అయ్యవారికి మనం ఎలా అయితే వివాహానికి వెళ్ళినప్పుడు అమ్మాయికి తగిన వరుడా కాదా అని చూస్తామో అలాగే వరుడికి తగిన వధువా కాదా అని ఎలా అయితే చూస్తామో ఇక్కడ కూడా ఋషులు పూర్వంలో సప్త ఋషులందరూ కూడా వెళ్ళి ఈ విధముగా అబ్బాయి అమ్మాయి ప్రవరలు అంటే వారి పుట్టుపూర్వోత్తరాలు అలాగే వీటి పుట్టుపూర్వోత్తరాలు కూడా చెప్పేవారు. అలాగా తెలుసుకున్నారు. కాబట్టి ఈ సమయంలో అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఋషులు ఎవరు అంటే వారు ఏ గోత్రానికి చెందినవారు, అలాగే వారి గుణగణాలు ఏమిటి, వారి తండ్రి తాత ముత్తాత ఎవరు, అమ్మవారు ఏం సాధించారు, అయ్యవారు ఎటువంటి గుణములు కలిగినటువంటి దేవతలు అన్నది ఇప్పుడు బ్రహ్మగారు ఈ స్వాములందరూ కూడా చెప్తాము. చక్కగా విని ఆలకించండి. బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరంజన నిర్వికల్ప ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్త్రే సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయా ఋషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య సదాశివే పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు నిరంజన నిర్వికల్ప త్రయా ఋషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య తంత్రమౌళీశ్వరశర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు గుణ నిరంజన నిర్వికల్ప త్రయా ఋషేయ ప్రవరాన్విత
परशिवगोत्रोद्भवाय अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय आदिमध्यान्तर्हिताय सकलेष्टगुणसिद्धिदाय त्रयस्त्रिंशत् चतुष्षष्टिगुणोत्पन्नाय अखिलाण्डकोटिब्रह्माण्डनायकाय శ్రీ పరమేశ్వర శర్మణేవరాయ. ఇప్పటి వరకు శ్రీ స్వామివారి పరమశివుడి యొక్క తాతగారి పేరు, ఆయన గోత్రం పరమశివ గోత్రం అనేసి, వారి తాతగారి పేరు వచ్చేసి పరమశివ అనేసి, వారి ముత్తాతగారి పేరు పరమశివ, వారి తాతగారి పేరు వచ్చేసి సదాశివుడు అనేసి, వారి తండ్రి గారి పేరు వచ్చేసి చంద్రమౌళీశ్వర శర్మ గారు అనేసి, వారి పేరు వచ్చేసి పరమశివుడు అనేసి వారి యొక్క గోత్ర ప్రవరంతా చెప్పారు. అదేవిధంగా అటు తర్వాత అమ్మవారైనటువంటి పార్వతీదేవి యొక్క ప్రవర కూడా, ఆమె యొక్క గుణగణాలు, వారి ముత్తాత, వారి తాత, వారి తండ్రి, అమ్మవారి యొక్క గుణగణాలన్నీ చెప్పి ఈ పార్వతీదేవి యొక్క ప్రవర జపపత్రం చక్కగా పార్వతీదేవిని ప్రార్థన చేసుకోండి అమ్మా. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. శక్తి పరావరణాచిదానంద పరాకార పంచారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికూట పర్వత మహారాజు వర్మణో నప్త్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచారిషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య గంధమాదన పర్వత మహారాజు వర్మణః పౌత్రీం. పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. శక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచారిషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్పర్వత మహారాజు వర్మణః పుత్రీం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచారుషేయ ప్రవరాన్విత పరవాసుదేవ గోత్రోద్భవాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయికాం ఆదిమధ్యాంతర్హితాం చతుషష్టి గుణోత్పన్నాం శ్రీ పార్వతీనాం నీం కన్యాం. పార్వతీదేవి యొక్క గుణగణాలన్నీ వివరించారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క గుణగణాలు చెప్తూ స్వామివారి యొక్క ప్రవర చెప్పబోతున్నారు. వారి యొక్క తాతగారి పేరు, ముత్తాతగారి పేరు, తాతగారి పేరు సాగర పర్యంతం గో బ్రాహ్మణే